ఇక్కడ నేను 2 డివ్ ట్యాగ్స్‌ని తీసుకున్నాను. ఆ 2 డివిజన్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ అనేది ఒక ఇమేజ్‌ని పెట్టాను. ఫస్ట్ డివ్ ట్యాగ్‌లో ఇమేజ్ అనేది మనకి ప్రాపర్‌గా ఫిట్ అయ్యి రాలే. సెకండ్ డివ్ ట్యాగ్‌లో ఇమేజ్ ప్రాపర్‌గా వచ్చింది. ఎందుకలా వచ్చిందో చూద్దాం. ఆ డివ్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేశాను. సమ్ విడ్త్, హైట్ ఇచ్చాను. తర్వాత ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని ఇచ్చాను. బ్యాక్‌గ్రౌండ్ అనే ప్రాపర్టీలో యూఆర్ఎల్ అనే ఫంక్షన్‌లో ఇమేజ్ పాత్‌నిచ్చాను. జస్ట్ సమ్ బోర్డర్ ఇచ్చాను. ఈ 2 డివిజన్స్‌కి కామన్‌గా ఈ సీఎస్ఎస్ అప్లై చేసాము. ఇప్పుడు మనకి రెండిటిల్లోనూ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ప్రాపర్‌గా ఫిట్ అయ్యి రాలే. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్, హైట్ ఎంతైతే ఉందో అందులో ప్రాపర్‌గా ఫిట్ అయ్యి రావాలి అనంటే మనము అడిషనల్‌గా ఫ్యూ ప్రాపర్టీస్ అనేవి యాడ్ చేయాలి. నేను సెకండ్ డివిజన్‌కి సెకండ్ అనే క్లాస్ నేమే ఇచ్చాను. ఆ క్లాస్ నేమ్‌ని సెలెక్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అనివ్వాలి. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ సెంటర్. ఈ 2 ప్రాపర్టీస్ ఇస్తే మనం తీసుకున్న ఎలిమెంట్ యొక్క విడ్త్, హైట్‌లో ప్రాపర్‌గా అడ్జస్ట్ అయ్యి వస్తుందనమాట. ఇమేజ్